రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. శుభములనగా సంతోషము కలిగి ఉండేదే శుభము లేక సంతోషము తెలియజేస్తూ వస్తుంది. I would like to bring greetings from our Lord and Savior Jesus Christ. Greeting is nothing but bringing peace from God. ఎందుకు సంతోషము హృదయములో కలుగుతుంది అనంటే, Why do we rejoice in our heart? దేవుడు మన జీవితంలో దినదినము నడిపించే దాన్ని బట్టి, ఆయన సంకల్పం చొప్పున నూతనంగా మనము ఎదిగే జీవితాన్ని బట్టి సంతోషం అనేది మనము అనుభవిస్తూ వస్తుంటాం. We rejoice in our heart because Lord leads us every day in our life. రెండవదిగా మనం గమనిస్తే, మన Secondly, ఉనికికి ఆధారం ఏంటి అని గనక ఆలోచిస్తే, if we question back what is the purpose or what is the source of our existence, మన ఉనికికి ఆధారం మన చలనం, దానికి కారణం జీవం. the source of our existence is our living. It is because that we are that the life in us. ఆ జీవం ఎక్కడి నుండి వస్తుంది? From where we get the life? లోకములో ఉన్న వాటిని అన్ని చూసినప్పుడు, అనుభవించినప్పుడు కలుగుతుందా సంతోషం? If you look or experience whatever that we have in the world, కానీ దేవుడు తన బిడ్డలమైన మనకు దినదినము నూతన జీవాన్ని ఇస్తూ వస్తున్నాడు. but God gives us a new life to us every day. ఆ నూతన జీవాన్ని పొందిన మనము సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతున్నాము. The only reason for our rejoice is because Lord giving us new life every day in our lives. రెండవదిగా, దేవుని సన్నిధిలో రెట్టింపైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. Secondly, we all can experience a double portion of rejoice when we are in His presence. అట్టి సంతోషముతో దేవుని సన్నిధిలో దేవుని వాక్యము తట్టు మనం చూస్తాం. To be rejoiceful, let us all look into His word today. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. Let's read John's Gospel chapter 15 verse 16. అందరం కలిసి చదువుకుంటాం. Let us all read together. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, You did not choose me, మీరు నా but I పేరిట chose you, తండ్రిని ఏమి and appointed అడుగుదురో you that అది you should ఆయన go మీకు and bear అనుగ్రహించినట్లు and that మీరు fruit వెళ్ళి should abide, ఫలించుటకును so that మీ whatever ఫలము you ask నిలిచి the Father in my ఉండటకును name, He నేను may give it మిమ్మును to you. ఏర్పరచుకొని నియమించి తిని. నా వెనక ఈ విధంగా చెప్పండి, నేను మిమ్మును ఏర్పరచుకొని I choose you నియమించి తిని. and appointed you. రెండవ మాటగా యెషయా గ్రంథము 42వ అధ్యాయము Let's all turn to Isaiah chapter 42. మొదటి వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. 42 verse 1. Let's all read together. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ఈ మాట కూడా నా వెనక చెప్పండి, నేను ఏర్పరచుకొనిన వాడు, Whom I appoint, నా ప్రాణమునకు ప్రియుడు. in whom my soul delights. దేవుడు మనతో మాట్లాడినట్లుగా కళ్ళు మూసుకొని మౌనంగా ఒక నిమిషము దేవుని వాక్యము మనతో మాట్లాడాలి. Let's all look to the Lord so that He speaks to us today. కాబట్టి ఆయన మాట్లాడినట్లుగా మనస్సులో ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. Let's all pray in silence. We all look up to the Lord so that He can speak to us today. మనం చదివినటువంటి రెండు భాగాల్లో ఒక మాట కనబడుతుంది. In both the verses what we read, there is one common word here. ఏర్పరచు కొనెను. He has chosen us. ఏర్పాటు చేసుకునే విషయములో మనం ఏర్పాటు చేసుకుంటున్నామా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడా అనే సత్యాన్ని మనము గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. Today we need to understand one truth. Either we choose God or God chooses us.
ఏర్పాటు చేసుకున్న వాని యొక్క ఉద్దేశం ఏంటో కూడా మనకు తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. At the same time, what is the will of the one who chosen? ఇక్కడ నేను ఏర్పరచుకునిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు అని అంటాడు. అంటే ప్రియుడు అన్న మాటను గనక మనము గుర్తిస్తే లేక ఆలోచిస్తే ఎవరిని ప్రియుడు అని అంటారు? If whom I have uploaded my chosen, in whom my soul delights. ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు, ఒకరి కొరకు ఒకరు అప్పగించుకున్నప్పుడు ప్రియుడు అని అంటాడు. Whom we call beloved, to one whom we love, we call them as beloved. ఏంటి, దేవుడు ఎక్కడో మనం ఎక్కడనో కదా, దేవుడేంటి మనల్ని ప్రియుడు ప్రియురాలు అని ఎందుకు పిలుస్తున్నాడు? God is so far above and we are so below, but God is calling us as beloved. ఆ ప్రియుడు అన్నదాంట్లో అర్థాన్ని కనుక మనం గ్రహిస్తే మనం ఆయనను విడిచిపెట్టము. You know, if we understand the real meaning of beloved, the word that God uses to address us, we will never leave God. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. Here, God has chosen us. ఈ లోకంలో మనం కూడా మానవ జ్ఞానముతో ఏర్పాటు చేసుకోవటానికి, ఏరుకోవటానికి, కోరుకోవటానికి, ఇష్టపడటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. As a human beings, if we want to love something, we have so many options. We try to consider so many things in order to love something. ఉదాహరణకు మనకు ఇల్లు కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు మరి ఇంటర్నెట్లో ఎన్నో సెర్చ్ చేస్తారు. For example, if we want to buy a house, we go to internet, we search for reviews, we do so much of research. ఆ తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఏరియా ఏ విధంగా ఉంది, ఆ ఇల్లు ఏ విధంగా ఉంది, అవన్నీ అనుకూలించి దానికి మన బడ్జెట్ సరిపోతుందా, ఏంటి పరిస్థితి అని అన్నీ మరి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఏర్పాటు చేసుకున్న వారంగా ఉంటాం. We try to go to that place, we visit it, we try to understand whether we can able to pay for it, whether that is suiting to our budget or not. We tried doing lot of research and then we choose that place. ఏర్పాటు చేసుకున్న తర్వాత దాన్ని కొనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తాము? Once we chosen it, once we buy it, then what we do with that? అప్పుడు దాన్ని ఏం చేస్తామండి మన భాషలో? అనుభవిస్తాం. Then what we do? We try to experience it. మనము ఏరుకున్నది, కోరుకున్నది, ఇష్టమైనది మనకు అర్థం కావాలనంటే మనము అనుభవిస్తాం మానవ రీతిగా. The one which we like, we choose and we pay, we wanted to experience it in order to rejoice with it. మనం చదివిన భాగములో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. Amen. In the portion that we read, God has chosen you and me. ఆయన చేసుకున్న ఉద్దేశం ఏంటంటే మనం ఏర్పాటు చేసుకున్నది మనం అనుభవించినట్లుగా ఆయన మనల్ని కూడా అనుభవించాలని ఆయన ఏర్పాటు చేశారు. You know why God has chosen us the way that we choose something in order to experience it? God also has chosen us to experience. 2008వ సంవత్సరము In 2008, మా పెద్ద కుమారుణ్ణి యుఎస్ పంపించటానికి ఆలోచిస్తున్న సందర్భాలు ఆ దినాల్లో. when we were planning to send my elder son to US in 2008, ఆ సందర్భంలో వీసాకి అప్లై చేశాము. అది హైదరాబాద్లో స్లాట్ దొరకలేదు, చెన్నైకి స్లాట్ దొరికింది. చెన్నై పంపించాను. చెన్నైకి అక్కడ వెళ్ళాడు. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు లేవు. అబ్రాడ్ ఈ విధంగా పంపించడానికి కానీ, మరి ఆ వీసా అప్రూవల్ కావటానికి కానీ, స్టడీ పర్పస్లో వెళ్ళటానికి కానీ ఈ రోజులు ఉన్నటువంటి అంత ఈజీగా లేదు. ఇక నా పరిస్థితికి వస్తే అసలు పంపించడానికి నేను సరిపోయేవాడిని కాదు. అది డాక్యుమెంట్ పరంగా అనుకోండి, ఫైనాన్షియల్ పరంగా అనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రార్థన ఏంటి? You know, in 2008, when we wanted to send my elder son to US, we got a slot only in Chennai because we couldn't find the appointment in Hyderabad. We have sent him, but when I look back about my situation, I'm not able to afford for his travel or for his education. What I should do, what I should pray. అప్పుడు నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇది నీ చిత్తమైతే. You know, that day my prayer was, Lord, if it is your will. నీ చిత్తమైతే వీసా ఇస్తే
తర్వాతది నేను చూడగలుగుతా, చేయగలుగుతా. If it is your will, please give the visa. Then I'll try to see what I can do for it. వాడు ఆల్రెడీ ఆ వీసా ఆఫీస్కి వెళ్ళాడు, అక్కడ ఇంటర్వ్యూలో నిలబడ్డాడు లైన్లో. ఆ సమయంలో నేను ఫోన్ చేసి కూడా మాట్లాడినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే, నాకంటే ముందు ఉన్న వాళ్ళు 1-2 రిజెక్ట్ అయిపోయినాయి. When my son was in the queue waiting for his face-to-face interview with the officer, he told me 2 people before me were rejected. ఇప్పుడు వీనికి ఏమవుతుంది, భయం అవుతా ఉంది, నాది కూడా రిజెక్ట్ అవుతుంది. You know, the fear in his heart is what happens if my visa gets rejected or it might get rejected. సరే, ఏదైనా దేవుని ఏర్పాటు ఉంటే, దేవుని ఉద్దేశం ఉంటే అది దేవుడిస్తాడు అనే ధైర్యంతో ప్రార్థన చేసి ముందుకెళ్ళిపోయాడు. You know, there is only one assurance and confidence that we have. If it is in his will, he will make sure that it will happen. ఆ 2008వ సంవత్సరము అద్భుతంగా దేవుడు కుమారునికి వీసా ఇచ్చాడు. ఆ సంవత్సరము యుఎస్కి వచ్చాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని ఏర్పాటులో మనం ఉంటే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన నడిపిస్తాడు. Amen. In 2008, my elder son went to US. What I wanted to emphasize here is, if it is in his will, if he has chosen us, he will make sure that it happens according to his will. ఆ సమయంలో గనక వీసా రిజెక్ట్ అయ్యి ఉంటే, ఈ సమయంలో మీ ముందు నేను ఉండేవాడిని కాదు, మనం అందరం కూడా ఉండేవాళ్ళం, చూసేవాళ్ళం కూడా కాదేమో. You know, if God has rejected that visa on that day, maybe I could have not stand before you as we are today. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన తన మార్గము గుండా తన బిడ్డలైన వారిని నడిపించేవాడుగా ఉంటాడు. You know, if God chosen us, he will make sure that we walk in the direction that he has kept before us. దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని చిత్తము లేకుండా మనం ఎవరం కూడా ఇక్కడ లేము అనే సత్యాన్ని గుర్తించాలి. Without he choosing us, without his will, we cannot be here today. That truth that we all have to remember. ఎందుకనగా మన దేశం ఎక్కడో, మన పట్టణం ఎక్కడో, మనం పుట్టింది ఎక్కడో, మనం ఎక్కడి వారమో, ఇక్కడ ఈ దేశానికి వచ్చి ఈ యొక్క మందిరములో కనబడుతున్నామంటే ఈజీగా తీసుకోవటానికి వీలు లేదు. See, we all came from a different backgrounds, different hometowns, where we born somewhere else, we studied somewhere else, but we are here today only because of his will, and we should not take it lightly. 2016 సంవత్సరం అక్టోబర్ నవంబర్లో నేను కెనడాకు వచ్చాము. In 2016 October and November I visited Canada. ఆ సమయంలో ప్రశాంత్ రెడ్డి, జీవన్ వీళ్ళిద్దరు ఒక రూమ్లో ఉండేవారు. అప్పటికి వారి వివాహాలు ఏం కాలేదు. Those days Prashant and brother Jeevan both are not married and they are staying together. వీరిద్దరూ ఒక రూమ్లో ఉన్న పరిచయాలు, ఆ తర్వాత వారు మందిరానికి వెళ్ళటం, వారి ఉద్యోగాలు చేసుకోవటం. You know, they both were staying together. They used to go to work and go to fellowship together. ఆ సందర్భాల్లో సంఘ సావాసం గురించి నాకు చాలా బాధ, వేదన అనేది కూడా కలుగుతూ వచ్చింది. Those days I have a burden in my heart about the fellowship. వీరికి సరి అయిన సావాసము, సంఘము లేదు. ఆదివారం దినాన దేవుని ఆరాధించటానికి లేనే లేదు. ఎట్లా పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతారనే బాధ, ఆ బాధతో తిరిగి వెళ్ళిపోయాను. In 2016 when I visited, I realized they don't have a proper fellowship on Sundays. It kept me with so much of burden that they are not able to grow spiritually because of lack of fellowship. వీరిద్దరే మరి ఆ రూమ్లో ఉన్న కారణం చేత, ఉద్యోగాల చేత కలిసి ఆ ఇంగ్లీష్ చర్చ్కి వెళ్ళేవారు. అక్కడ నెలకొకసారి ఒక తెలుగు సావాసము ఉంటుందని అక్కడ వెళ్ళేవారు. ఆ విధంగా దేవుని సన్నిధిని కొంత అనుభవిస్తూ దేవుని గణపరుస్తూ వచ్చేవారు. They used to visit an English service and also has a Telugu worship once in a month. They were going to it during those days. నేను ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే, దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఉదయకాలము దినభాగంలో చదువుతుంటే పేతురు రాసిన పత్రికలో కొన్ని సత్యాలు దేవుని వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. Why I wanted to remind all these things, because today in my morning devotion, God spoke to me through epistles of Peter.
మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 Peter chapter 2. 2017 సంవత్సరము 2వ నెల అంటే ఫిబ్రవరి. ఇక్కడ ఒక మాట 6వ వచనం, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. Behold, I am laying in Zion a stone, a cornerstone chosen and precious, and whoever believes in him will not be put to shame. అప్పటికి సంఘం అనేది లేదు, 2017. In 2017, కానీ there was no దేవుడు fellowship. మాతో మాట్లాడుతున్నటువంటి మాట, But this ఈ was సందర్భము వేరే. ఈ సందర్భము వేరే ఎందుకు చెప్తున్నానంటే 2017 సంవత్సరము నేను జనవరి మాసంలో ఇండియాకి వెళ్ళాను. ఆ తర్వాత ఈ ప్రశాంత్ రెడ్డికి వివాహ సంబంధాన్ని గురించి ఒక ప్రపోజల్ జమీమ వాళ్ళ అమ్మమ్మ మాట్లాడుతూ వచ్చింది. అది ఫిబ్రవరి మాసం. in 2017 February, when we got a proposal for Brother Prashant, we got from Sister Jemima's grandparents. ఆ సందర్భంలో నాకున్న అలవాటు ఏంటంటే, ఏ కార్యమైనా అది వ్యక్తిగతంగా కానీ ఇంట్లో కానీ జరగాలనంటే దేవుని మీద ఆధారపడాలి. I have a habit that whatever should happen at home or in my workplace, anywhere, I have to depend on God. మాకు 3 పిల్లలు, I have పెద్ద 3 బాబు, kids. తర్వాత పాప, తర్వాత ప్రశాంత్ రెడ్డి. ఈ 3 వివాహాల విషయానికి వచ్చేసరికి దేవుని వాగ్దానముల చేత కొట్టుమిట్టాడి ఆ వివాహాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. I have 3 kids, elder son, daughter, and then Brother Prashant. ఆ వివాహములు జరిగే విషయంలో మరి దేవుడిచ్చిన వాగ్దానముల చేత కలిగేది ఏంటంటే ఒక ధైర్యం కలుగుతుంది, ఒక శక్తి అనేది వస్తుంది. తద్వారా దేవునికి మహిమకరంగా దేవుడు తన కార్యములను జరిగించుకుంటూ వస్తాడు. For all 3 of my children's wedding, we used to depend on promise of God, and based on His promise, we led them into the marriage. ఈ 3 వివాహాలు ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. దేవుని ఆత్మ చేత, దేవుని నిర్ణయం చొప్పున జరిగించటానికి దేవుడు తన కృపను చూపెడుతూ వచ్చినాడు. I can confidently say that for all my children, God has led with His Spirit, and with His promise, He gave us good matches to them. ఇక్కడ మనం చదివినటువంటి భాగములో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము లేక ఏరుకున్న ఉద్దేశము మన మనసులోనే ఇలాంటి మందిరము ఉంటుంది, ఈ మందిరంలో ఈ విధంగా వీళ్ళు పరిచర్య చేస్తారు, ఈ విధంగా సాధనములుగా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆలోచించలేదు. కానీ ఇదంతా ముందుగానే దేవుడు నిర్ణయించినాడనే సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. When we were meditating on 1 Peter chapter 2 verse 6 about Zion, we never expected that God will establish or choose these many people and make us all together worship Him. ఇక్కడ 6-7వ వచనంలో అంటాడు, విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు. విశ్వసించితే, నీవు నమ్మితే దేవుని కార్యమును చూస్తావు. In 1 Peter 2:7 he says, the honor is for you who believe, but those who do not believe. Yeah. రెండవదిగా మనం గమనిస్తే, ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను, ఎందుకు ఈ లోకములో మనల్ని జీవింపజేస్తున్నాడనే సత్యాన్ని గనక మనము గ్రహించాల్సి వస్తే 5వ వచనంలో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. If we ask a question, why God has to choose us, He answers in verse 5. అక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, రెండవదిగా పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నాడు. Here Peter says couple of things why God has to choose us. One, to be a living stones and to be built as a spiritual house, and also to be a holy priesthood and to offer spiritual sacrifices. God has chosen us. దయచేసి మీ బైబిల్లో ప్రతి మాటను గమనించండి. అది దేవుని మాట.
రెండవదిగా చెప్పే నా మాటలు కావివి, దేవుడు మనతో మాట్లాడేలా. కాబట్టి దేవుని మాటలు ఎంత శక్తి గలవో, ఎంత ప్రభావం గలవో, ఎంత అధికారం గలవో, వాటిలో ఎంత విలువ ఉన్నదో మనం గుర్తిస్తే అప్పుడే మనం దాన్ని చూడగలుగుతాం, పొందగలుగుతాం. Please pay attention to every word that we read today, because it is not from me, it is from God himself. దేవుడు అడుగుతున్నాడు, పరిశుద్ధ యాజకులుగా నీ ఉండాలి అని ఏర్పాటు. You know, God is calling us to be a holy priesthood. సజీవమైన రాళ్ల వలె నీ ఉండాలని ఆయన ఏర్పాటు. He wants us to be a living stones. మనమేమనుకుంటున్నాం? No, what do మనమేం we think? తలంస్తున్నాం? What we assume? మనమేం ఆలోచిస్తున్నాం? What are we thinking? నా పరిస్థితులు ఇది, We think నేను ఇంకా దిగజారిపోతున్నా, విసిగిపోతున్నా, నేను ఇక బ్రతకలేనని అనుకుంటున్నాం. We might look back to our situations and we say, I'm falling down, I'm not able to cope up with these situations. మన పక్షంగా మన ప్రభు ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. We should not look at our situations, but we have to look unto the Lord to see what is his will about us. ద్వితీయోపదేశ కాండము, Let's turn to Deuteronomy. ద్వితీయోపదేశ కాండము ఎవరైనా 14వ అధ్యాయము, Deuteronomy chapter 14. 14వ అధ్యాయము 2వ వచనం. Chapter 14 verse 2, Deuteronomy. ఎలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, సమస్త జనములలో విశేషముగా. రెండు మాటలు ఇక్కడ చూస్తుంటున్నాం, ప్రతిష్ఠిత జనము, రెండవది స్వకీయ జనము. You know, here we are seeing two. We are people. Number two, we are his treasured possessions. కాబట్టి ప్రతిష్ఠిత జనాంగంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. He chosen us to be a treasured possessions for him. మానవ శరీరంలో ఉన్న కారణం చేత పాపానికి దాసులమై పాపంలో జీవించాలని లేదు. We are in flesh, so doesn't mean that we have to sin and we have to live in sinful life. ఎవరిని ప్రతిష్ఠిత జనాంగం అంటారు? To whom we call as a treasured possessions? వెనక ఆస్తి ఉంటే, లేకపోతే హోదా ఉంటే, అధికారం ఉంటే, గొప్పవారైతే ప్రతిష్ఠిత జనమా? If we have fame, money, do we call ourselves as a treasured possessions? కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, The దేవుడు one- దృష్టించిన వాడు ప్రతిష్ఠిత. The one whom Lord looked at and the one whom God has chosen, we call them as treasured possessions. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి రాగలిగాం, ఇక్కడ నుండి ఈ మందిరంలోనికి రాగలిగాం. Only because that we are in his will, so he brought us from India and from India to Canada, from Canada to church. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయవలసింది ఏంది అనేది ప్రాముఖ్యమైనది. Now the primary and important thing is what we should do when we are in his fellowship. అందుకని దేవుని ఉద్దేశం ఏంటో ఎరిగి, దేవుని చిత్తాన్ని ఏంటో ఎరిగి, దాన్ని చేసినప్పుడే కలుగుతుంది సంతోషము, ఆనందము. The real rejoice that we all will be filled with when we get to know what is his will about us and to act according to his will. ఆ కారణం చేతనే వీరు ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయటం 2018 కదా, 2018 సంవత్సరము ఈ సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. Only because of that God has led to start this fellowship in 2018. 18లో ఏర్పాటు చేయబడ్డప్పుడు నేను 20లో కూడా వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు మనలో సగం కూడా ఉండదు. The fellowship started in 2018 and I visited Canada in 2020. Not even half of the church is occupied as of now. ఇప్పుడు 24లో వచ్చేసరికి దానికి రెట్టింపుగా మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను. Amen. In 2024, I can see it's more than double than what it was in 2020. అంటే ఇది దేవుడు చేసే కార్యం కాదా? Is it not the work of God? ఇది గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించదా? Does it not make us to rejoice? అయితే దేవుడు ఒకటి అడుగుతున్నాడు. But here God is asking us one question. దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తున్నాడు. God is doing his work, what he has to do. మానవులమైన లేక దేవుని బిడ్డలమైన మనం చేసిన కార్యాలు మనం చేస్తున్నామా? As a children of God, are we living the life or doing the things what God is expecting us? మొదటి సమూయేలు గ్రంథము 1 Samuel. 12వ అధ్యాయము 1 Samuel chapter 12.
12 అధ్యాయము 22వ వచనం. 1 Samuel chapter 12 verse 22. For the Lord will not forsake his people for his great name's sake, because it has pleased the Lord to make you a people for himself. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు. Here God has make us as his own people. ఇష్టము కలిగి ఉన్నాడంటే, ఇష్టము కలిగి ఉన్నాడు. ఎవరు ఇష్టము కలిగి ఉన్నారు ఇక్కడ? దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు నీ మీద, నా మీద. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, నన్ను ప్రేమించేవాడు లేడు, నన్ను చూసేవాడు లేడు, నన్ను ఆదరించేవాడు లేరు, నేను ఒకదాన్నే, నాకు ఏమీ లేదే అని మనము కృంగిపోతాం, విసిగిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఇష్టము. You know, sometimes we feel so lonely, we feel that we were neglected, rejected, and people are not supporting us. But here God says that he has made us as his own people because it pleases God. దేవుడు మనల్ని ఇష్టపడితే ఆయన మనకి ఏదన్నా ఇస్తాడు. If God likes us or pleases us, then he will give something to us. ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, తీసుకోవటానికి అనేకమైన సార్లు మనము రాము. You know, God wanted to give us willingly, he wanted to give us abundantly, but we don't go to the Lord. ఎందుకు దేవుని ఆశీర్వాదం పొందకుండా దరిద్రంగా మరి వ్యర్థంగా ఉంటామనంటే, దేవుని దగ్గరికి రాని జీవితం చేతనే. You know why our life get wasted, why we don't get blessed, because we don't go to the Lord. దేవుని కంటే ఈ ఉద్యోగం కానీ, ఈ జీవితం కానీ ఎక్కువేమి కానే కాదు. You know, the life that we have, our work, our money, our education are not more valuable than Lord. మనం ఈ లోకంలో కొన్ని చూసినప్పుడు అవి అంత గొప్పవా అని అనుకుంటాం. వాటికంటే నీవెంత గొప్పవానివో, నువ్వెంత గొప్పదానివో నువ్వు గుర్తించాలి. You know, sometimes when you look into the world, we feel that it is so glory, it has so much of glory. But what we need to remember, we are more worthy than the things that are around. మనము దేవునికి విలువైన వారము, గొప్పవారం కాబట్టే మన కోసం ఆయన వచ్చి తన ప్రాణాన్నే ఇచ్చివేస్తున్నాడు. Because we are so we are so higher than the world itself. That's why God came for us. అనేకమైన సార్లు మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. We look so down about ourselves. కానీ దేవుడు నిన్ను నన్ను తక్కువగా ఎప్పుడు కూడా ఎంచడు. But God has never looked us down. ఎందుకు అనంటే, దేవుడు నీ కోసము నా కోసము తన కుమారుణ్ణి అమ్మివేసినటువంటి వాడు, లేక ఇచ్చివేసినటువంటి You know, వాడు. God Father, what he has given to us, he gave his only begotten son. తన కొడుకు కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించిండు దేవుడు. God has loved us more than the way he loved his own son. ఆ కారణం చేతనే ఆయన నిన్ను నన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. That is the reason that God loves us more than anything else. ఎందుకు ఇష్టపడుతున్నాడు దేవుడు? ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు? Why God is loving us, what he wanted to give it to us. దేవుడు ద్వారా మనం పొందేది ఎంత గొప్పదో మనం గుర్తించాలని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 44. Let's turn to Isaiah chapter 44. మొదటి వచనం చదవండి. Isaiah 44 verse 1. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడు యాకోబు, యెషూరోను భయపడకుము. మనల్ని అలా ఈరోజు ఆవరించి ఉన్నది ఏంటంటే, పాపము చేత భయం, You know what? తప్పిదము చేత భయం. Something that is filling us is the fear. The fear is because of the sin. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను సృష్టించి గర్భములో రూపము లేనప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. You know, God is reminding us that he has formed us in the womb.
ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి? Why he has ఆయనకు chosen ఒక us? ఆశ ఉంది, ఆయనకు ఒక కోరిక ఉంది. He has one will and he has one desire about us. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకునటంలో దేవునికి ఉన్న కోరిక ఏంటంటే నీ ద్వారా నా ద్వారా ఆయన ఘనత రావాలి. Amen. He has chosen us so that we can bring him glory to his name. ఆ విధంగా మనం జీవిస్తున్నామా? Are we living according to that? ఆ ఘనత ఏదో మనమే సంపాదించుకుందాము, ఆ ఘనత ఏదో మనమే పొందుదామని అనుకుంటున్నామా? Are we being a self-centric and wanted to live for ourselves to bring glory to our own name? కాబట్టి మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని ఎరిగి దాన్ని చేసినప్పుడు మనల్ని దేవుడు ఎక్కడికో తీసుకుని వెళ్తాడు. If we want us to go to some other level, then we have to know what is his will about us and to act according to his will. 10వ వచనంలో యెషయా గ్రంథం 44 10వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి లోకము అన్యజనాంగము చేసేదాన్ని చూస్తున్నావా? నేను నిన్ను పుట్టించిన వాణ్ణి కదా, నన్ను చూస్తున్నావా? Are you looking to the idols that Gentiles are worshipping, or are you looking towards me who has created you? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము దేవుడు కూడా ఒకటి అడుగుతున్నాడు. You know, today God is asking us one question, one thing from us. మనం ఏమై ఉండాలి దేవునికి? What we should be to the Lord. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 1. Sorry, 1 Peter. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1 Peter chapter 1. మొదటి వచనం చూడండి. చాలు చాలు నాన్న. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. ఎందుకు దేవుడు ఈ లోకములో మనల్ని ఏర్పాటు చేసుకొని రక్షించుకున్నాడు అన్నదానికి సమాధానం ఒక పాయింట్ ఏంటంటే, ఆత్మ వలన విధేయులై, రెండవదిగా పరిశుద్ధులమై ఉండడానికి కోసం. Do you know why God has chosen us? Why he has to shed his blood for us? For two reasons. One, to have obedience towards Lord Jesus Christ, and to have a sanctification of the Spirit. బలలో చేయి వేయక ముందు మన స్థితి, మన గతి, మన పరిస్థితి ఏంటో మనం పరీక్షించుకోవాలి. Before we partake in the Lord's table, we need to self-examine to see what we are, what are we doing. ఇక్కడ పరిశుద్ధత పొందటానికి, పరిశుద్ధత కలిగి జీవించటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. God is reminding us that he has chosen us to live a holy life. రెండవదిగా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఒక మాట అంటాడు చూడండి. 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఈ మాట గుర్తించండి, ఆఖరి మాట, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది లేదు, అది లేదు, నా బతుకు ఇది అని కునిగిపోతున్నావు కదా. దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు. You know, if you are worrying today that I don't have this, I am lacking of this, then you just remember that we are his possessions. ఆయన సొత్తు ఎక్కడ ఉంటుందండి? Where will be his possession? ఆయన సొత్తు ఎంత విలువైనది, How valuable his possession is. ఆయన సొత్తు ఎంత ఘనమైనది. How glory that his possession should have. నీవు నేను ఆయన సొత్తుగా చేయబడ్డా. God has chosen us as his own possessions. మొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలా. Number one, we should be holy. రెండవదిగా ఆయన సొత్తుగా నీవు ఉండాలి. Number two, we should be his possessions. ఆయన సొత్తుగా ఉంటే మన సుగుణాలన్నీ కూడా మారిపోతాయి. If we are living as his possessions, then all our characteristics will change. మూడవదిగా లూకాసు వార్త Third thing, let's turn to Luke's gospel, 10వ అధ్యాయము chapter 10.
ఆఖరి వచనం. Luke chapter 10, last verse. Verse 41. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. Here Mary has chosen the good portion. అక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు, సహోదరులు. Here there are two sisters. అందులో ఒకరు ఉత్తమమైనది ఏం చేస్తున్నారంటే కోరుకున్నారు, లేక ఇష్టపడ్డారు. One has chosen the best. మరి ఇంకోరు ఏం కోరుకున్నారు? What the second one has chosen here. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం? మరి What are we desiring now? మరియ కోరుకున్న ఉత్తమమైనది ఏంటి? అక్కడ What does Mary chosen that in this passage? 39వ వచనం. Verse 39. ఈమె ఏం చేస్తుందంట? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? దేవుని నమ్మినాం, దేవుని బిడ్డలం కదా, ఎక్కడుంటున్నాం? Here Mary has chosen to sit at the Lord's feet and she is listening to his teachings. మార్త వలె జీవిస్తే ఏమైతాము, మరియ వలె జీవిస్తే ఏమైతామో సత్యాన్ని ఎరగకపోతే ఎంత కష్టమో ఒకసారి. If we don't know the truth, what will happen if we live like a life of Martha, choosing something else, and if you choose a life ఆయన like Mary? పాదముల యొద్ద కూర్చుండి ఆయన మాటలు వింటుందంట. Here Mary is sitting at the Lord's feet and listening to his teachings. దానికంటే గొప్పది ఇంకేముంది భూమి మీద? What is the best that we can see on this earth other than this? విస్తారమైన పనులు పెట్టుకొని ఆయనను చూడకుండా, ఆయన దగ్గరికి రాకుండా అన్నీ నేనే చేస్తాను అనుకుంటే అదేం గొప్పది కాదు. Are we trying to do so many things instead of coming to the Lord? Those things are useless, worthless. దేవుడు కోరుతున్నాడు, నీవు మరియ వలె ఉన్నావా, మార్త వలె ఉన్నావా? Here God is asking us, are you living like a Mary or are you living like Martha? ఆయన దేవుడయ్యుండి దేవుని స్థానంలో ఉండకుండా మానవులమైన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర లేకుంటే, He is God himself. He left. He didn't wanted to be equal to the Lord. He left everything, emptied himself and came down, but we are not going to him. ఆయన దగ్గర లేకుంటే ఏం పొందుతాం? What will we get? ఆయన if we మాట don't- వినకుంటే ఏ విధంగా జీవిస్తాం? How we can live without listening to him? కాబట్టి మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుందాం. Today we need to make a decision. మన వెనక మన ముందు ఇవన్నీ ఉన్నా దేవుని దగ్గర ఒక్కటి పనికి రాదు. Whatever that we have in front of us or behind us, nothing is worthful before Lord. వాటన్నిటిని విడిచి దేవుని దగ్గర కూర్చునేది, ఆయనను మాట వినేది ప్రాముఖ్యమైనది. No matter how busy, how many things that you are filled with, you have to let go everything and sit at his feet to listen his teachings. కాబట్టి మరియ వలె మనం ఉన్నామా లేదా ప్రాముఖ్యంగా మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. Most importantly, today we have to question ourselves, are we like Mary or not? ఒక ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో కనబడితే సరిపోతుందా? Is it okay if we just visit Lord's presence only on Sunday? మిగతా 6 రోజులు మన జీవితం ఏంటి? How is our life the remaining 6 days? భక్తులు దేవుని వాక్యము చెప్పేది ఆయన మనకు ఊపిరి లాంటి వాడు. You know, God speaks through his servants, that is breath for our life. క్షణ క్షణము మన మనసు, మన తలంపు, మన ఆలోచన, మన పని ప్రభు గురించి థింక్ చేయి. You know, every second, our life, our thoughts, our things, our dreams, everything should be about him. ప్రభు నాకు ఎంత చేశాడు, నేను ప్రభుకి ఏం చేయాలా? Lord has blessed me so many things, what I have to do for him? నేను ఎట్లా జీవించాలా? How should I live? నేను ఏం చేస్తే నా ప్రభుకు ఆనందం? What I can do so that I can make him to rejoice? ఆయన మనల్ని అడగకుండానే మనకు అన్ని ఇచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు, You know, నా he కోసం gave- ఏం చేసినావు? He gave everything, that whatever that we ఆ need and దేశం whatever నుండి, we ఆ want. రాష్ట్రం నుండి, ఆ ప్రాంతం నుండి తీసుకొని వచ్చి ఈ యొక్క వ్యాన్కోవర్లో, ఈ దేశంలో
నిన్ను నడిబొట్టున నిలిపానే, నాకేం తెచ్చినావు అని అడిగితే ఏం చూపిస్తాం? You know, if Lord asked us from where you have come, where you are today, I brought you to Canada and to Vancouver, what have you done for me? If God asked this question, what can we answer him? అక్కడ దేవుని ద్వారా పొందలేనిది ఇక్కడైనా దేవుని ద్వారా పొందాలనే దేవుడు నిన్ను నడిపించుంటాడు. Whatever that you couldn't get from the Lord in that places, God has placed you here to get those things from him. కాబట్టి దేవుడు మనల్ని ఆశపడేది ఏంటంటే ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా, ఆయన ధనముగా మనం ఉండాలని దేవుని కోరిక. You know what is God's desire about us? He wants us to be his possessions, his wealth and his own people. అపోస్తుల కార్యము Acts. Let's turn to Acts. 9వ అధ్యాయము Chapter 9. What we get in return from Lord. నీ జీవం పెరుగుతుంది. Our life will have an abundance of ఈ life. జీవం ఉంటేనే చూస్తావు, అనుభవిస్తావు, ప్రభుని సేవిస్తావు. If ఈ you జీవమే లేకపోతే You know, if we have life, then only we can able to see, listen and experience what we have today. ఈ జీవం ప్రభు ఇస్తున్నాడు. You know what God is giving మన us this తల్లిదండ్రులు life. ఇచ్చింది కాదు ఈ ఆస్తి అంతస్తులు. It's not about riches that we have. దేవుడిచ్చే జీవము చేతబట్టుకొని దేవుని కోసము ఎప్పుడైతే మనము తీర్మానం చేసుకుంటామో, You know, the life that God has given, giving back to that life to the Lord, when we make this decision, then Yep. God. ఈ అపోస్తుడైన సౌలు పౌలుగా మారి
ఆయనకు సాధనంగా ఏ విధంగా ఉపయోగపడ్డాడో మనందరి విషయంలో కూడా దేవుడు ఆశపడేదాన్ని. You know, the someone who is making church to go suffer, the Saul, when he turned himself as an Paul, he made him as apostle and used him as its instrument. అందుకోసం నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, And God is reminding us, for the అందుకోసం reason I have మిమ్మల్ని chosen you. రక్షించిన, That's the reason I have saved you. నేను కోరుకున్న ఉద్దేశం అది. This is the chosen will that I have about you. ఆ మార్గంలో నడుద్దామా? ఆ మార్గంలో నడుద్దామా? Shall we walk in that way? ఆ మార్గంలో నడిచినప్పుడు When we walk in that way, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అనుభవిస్తాం. He will give us a rejoice that we cannot even express through our words. కాబట్టి ఆ సంతోషం కొరకు, ఆనందము కొరకు ప్రభు పాదముల చెంత గడిపే వారంగా, For that happiness, that rejoice, let's all dedicate to live at His feet. ఒకరి ద్వారా దేవుడు మనకు పరిచయం అయితే మనము మన ద్వారా కూడా ఇతరులకు పరిచయం చేసే వారంగా ఉండాలి. Someone has introduced us to Christ or Christ to us. Now it's our responsibility to introduce Christ to someone else. దేవుడు అంటాడు, నన్ను గణపరిస్తే నేను నిన్నెంతగా గణపరుస్తా. God said, if you exalt me, I'll exalt you. దేవుని గణపరచటానికి ఆయన పాదముల దగ్గరికి రా. To exalt Him in your life, just come to His feet. ఆయనకు అప్పగించుకుందాం. Just submit yourselves to Him. మనల్ని మనం సరి చేసుకుందాం. Let's correct ourselves. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన నడిపించే మార్గం, When we submit ourselves to the Lord completely, then He will make us to walk in His way. ఒక మాట చెప్తాను, ఎంతగా మనం దీనులమై తగ్గించుకుంటామో దేవుడు అంతగా లేపుతాడు. How much we humble ourselves, that much God will exalt us. దేవుడు మన పక్షంగా శ్రమ పొందాడు కదా, మన పక్షంగా అప్పగించుకున్నాడు కదా. మనం పొందే శ్రమలు దేవుని దగ్గర ఎంత? God has submitted Himself. He has suffered Himself for us. If we compare our sufferings and our submissions to what God has done, what is the comparison here? రోమీలకు రాసిన పత్రిక Romans, let's turn to epistle to Romans. అధ్యాయము. Romans chapter 8. ఈ ఒక వచనం చదివి నేను ముగించేస్తాను. 17వ వచనం, Chapter 8 verse 17. రోమా 8:17. మనము మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. చదువు. For if children, then heirs, heirs of God and fellow heirs with Christ, provided we suffer with Him, in order that we may also be glorified with Him. For I consider that the sufferings of this present time are not worth comparing with the glory that is to be revealed to us. Amen. దేవుని ద్వారా దేవుని మహిమ నా కుడి చేతిలోనికి దిగిందనుకోండి. Just imagine if God wanted to bring down His glory into my right hand. ఈ ఎడమ చేతిలో ఉన్న శ్రమలు ఈ మహిమను తాకగలుగుతాయా? Does the sufferings which are in my left hand, can I compare them with the glory that God gives to us? కాబట్టి మనకున్న బాధలు, మనకున్న సమస్యలు, మనకున్న శ్రమలు, మనకున్న దుఃఖము, మనకున్న వేదన ఆ మహిమతో దీటు కానేలేవు. The circumstances, the sufferings, the problems, the tribulations, the trials that we are experiencing, they are never ever equal to the glory that God gives to అందుకని us. మనం చింతించటానికి 1% కూడా వీల్లేదు. So there is no reason for us to get depressed or నీవు ఆయన demotivated. సొత్తుగా ఉన్నావు, ఆయన స్వాస్థ్యముగా ఉన్నావు, Because we are of His possessions and His wealth, ఆయనతో ఉన్నావు, and you are with Him. ఆయన రాజ్యంలో ఉంటావు, We are in His ఆయనతో kingdom. సదాకాలము We are జీవిస్తావు. going to live with Him forever and ever. దీన్ని వద్దని కాలతన్ని వెళ్ళిపోతావా? Are you rejecting it and saying to the Lord, I don't want this? దేవుని స్వాస్థ్యము కంటే మించినది భూమి మీద లేదే. There is nothing that is equal than to be His possession. ఉన్నతమైన స్వాస్థ్యము కొరకు నిన్ను నీవు, నన్ను నేను ఏమి ఇస్తాం ఆయనకు? The glory that God has promised, for that glory, what can we give to Him? అందుకనే ఈ 5 మాటలు గుర్తించండి.
Let's remember these 5 words today. పరిశుద్ధత కలిగి ఉండాలా, God has chosen us to be దేవుని holy. సొత్తుగా ఉండాలా, We have to live as His own ఆయన possessions. పాదముల దగ్గర We ఉండాలా, have to live at His feet. సాధనమై ఉండాలా. We want to be in His instrument in His hand. 42:1 చదివాము, ఆయనను సేవించే వారంగా In Isaiah chapter 42 verse 1 we read that we have to ఆయన be, సేవించేవారుగా. ఈ 5 అంతస్తులుగా మనం వర్ధిల్లితే if we have been living a life of this 5, చూపు పరమందు పైన చూడగలుగుతాం, ప్రభుతో ఉండగలుగుతాం. if we live the life of God has chosen these 5 ways, then we can keep our eyesight towards the heaven and we can see Him. ఆ విధంగా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయను. May God help us to live such a life that God has intended for every one of us.